కూర్చోవాలి మీరు. మంత్రి గారు ఆపండి. మంత్రి గారు ఇంతసేపు నేను అడిగింది సూటిగా ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి సమాధానం. రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి, ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అధ్యక్ష అంటే మీ ఉద్దేశం, మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం గురించి మీరు రావడం మీకు ఇష్టం లేదు. మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు, ఇది వాస్తవం కాదు, ఇది కాదు అని చెప్పడానికి ఏం చెప్పడం అధ్యక్ష. మీకున్న అధ్యక్ష, మీకున్న అల్సర్ అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్పట్లేదు చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. వాకౌట్ చేయకండి ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారి ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఈవేళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతలు